ఇది ఇట్లా ఉంటుంది. ఇక చూడండి, హైదరాబాద్కు తాగునీటి ముప్పునేటువంటి అవకాశం ఉంది. నాగార్జున సాగర్లో తగ్గిపోయిన నీటి నిల్వ, ఏపీ జల వివాదం కారణంగా డెడ్ స్టోరేజ్కి వెళ్ళిపోయింది. ఇక్కడ చూడండి ఎట్లా ఉందో, మొత్తం డెడ్ స్టోరేజ్కి వెళ్ళిపోయింది. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు. సాగర్ ప్రస్తుత నీటి మట్టం 520 అడుగులు. 510 అడుగుల వరకే పంపింగ్ లేకుండా హైదరాబాద్కు తాగునీళ్లు తరలించడం. ఈ 510 అడుగులకు పడిపోయింది అనుకో, ఈ పంపింగ్ లేకుండా హైదరాబాద్కు తాగునీళ్లు తరలించడం కష్టమవుతుంది. ఎండాకాలం రాకముందుకే ఎండిపోయిన సాగర్ చూడండి. ఇది మన కాంగ్రెస్ హయాంలో రాగానే ఇప్పటికే హైదరాబాద్లో కూడా చాలా ప్రాంతాల్లో మీరు చూడండి, ఇంతకుముందుకు వచ్చేంతసేపు వస్తలేదు ఏది మంచినీళ్ళ నల్ల. ఇంతకుముందుకు చాలాసేపు వచ్చేటిది, రోజు వచ్చేటిది. ఇప్పుడు అది తగ్గిపోయింది. దాంతోపాటు ఆ వచ్చే సమయం కూడా కుదించారు. సాగర్లో నీళ్ళు ఎండిపోయినాయి. ఏపీ వాళ్ళు ఏం చేసి కుడికాలో నీళ్ళు ఎత్తుకొని మొత్తం ఎత్తుకొని పోయారు ఉన్నకాడికి. అవి డెడ్ స్టోరేజ్కి వచ్చినాయి. ఇప్పుడు 520 అడుగులలో ఉంది అది. అంటే ఇంకొక 10 అడుగులు కిందికి పోయిందంటే ఇంకా ఆయన దగ్గర నీళ్ళు రావన్నమాట హైదరాబాద్కు. హైదరాబాద్కి నీళ్ళు రాకపోతే ఇంకొక విధంగా వచ్చేది ఎక్కడ, మళ్ళీ ఇక్కడ నుంచి రావాలి. ఎల్లంపల్లి నుంచి మేడారం ట్యాంక్ నుంచి హైదరాబాద్కు వచ్చేది ఉంటుంది. ఇప్పుడు అది కూడా ఎండబెడుతున్నారు. అది కూడా మొత్తానికి బంద్ పెట్టారు. ఇట్లా మొత్తానికి 2 విధాలుగా బంద్ పెట్టి హైదరాబాద్ ఎండబెట్టేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు వీళ్ళు. అంటే వీళ్ళ పాలనా దక్షత ఆ రేంజ్లో ఉంటుంది అనమాట. పక్క రాష్ట్ర బోర్డు నాగార్జున సాగర్ గేట్లు పెట్టుకపోతుంటే బొమ్మ చూసినట్టు చూస్తావు ఇట్లా పట్టుకొని. మళ్ళీ పైకి వెళ్ళి సిగ్గు లేకుండా ఇంకేంటిది, ఈ సాగర్ డ్యాము శ్రీశైలం డ్యాము మెయింటైన్ చేయడం మా చేత కాదు అని తీసుకుపోయి కేంద్ర చేతిలో పెడతారంట. ఇంక మొత్తానికి ఏంటి సచ్చేది మనం తెలంగాణ ప్రజలు.